ఆవాలు, జీలకర్ర. ఈ రెసిపీ వచ్చేసి జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా టేస్టీగా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి మగ్గడానికి కొద్దిగా ఉప్పును వేస్తున్నాం. ఇప్పుడు ముక్కలు మగ్గిపోయాయండి. దీంట్లో తగినంత చింతపండు వేస్తున్నానండి. దీంట్లోనే కొద్దిగా కారము, టేస్టీ తగినంత కారము, ఇంత సరిపోతుందండి. ఉప్పు ముక్కల్లో కొద్దిగా వేసాం కదా, సరిపోదండి. ఇంకొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పులుపు కదండి, పులుపు కూరల్లో మెంతి పొడి, జీలకర్ర పొడి వేస్తే టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా మెంతి పొడి, ఇలా మరిగిన తర్వాత మనము ఒక మరిగిన తర్వాత మనము మెదుపుకున్న ఈ పప్పును, మెత్తగా మెదుపుకున్న పప్పును ఇలా మెదుపుకున్న పప్పును దీంట్లో వేసేయాలండి. ఇప్పుడు 5 నుండి 10 నిమిషాల వరకు మామూలు మంట మీద పెట్టి గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర అండి 5 నుండి 10 నిమిషాల వరకు మంచిగా మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలండి.